వాడు హర్ష వాళ్ళ మేనలుడు, పేరు క్రిష్. హాయ్ హరికృష్ణ. హర్ష, ఈ క్యారేజ్ ఏంటి? నువ్వు మా కోసం తీసుకురావడం ఏంటి? నిన్న మా అక్క చేసిన ఫుడ్ మీరు టేస్ట్ చేయకుండా వెళ్ళిపోవడంతో మా అక్క ఫీల్ అయింది సార్. ఈరోజైనా తను చేసిన వంటకాలు ఎలా ఉన్నాయో రుచి చూస్తారని తీసుకొచ్చాను సార్. బడ్మ్యాన్, మా అమ్మ వంట బాగా చేస్తుంది. కావాలంటే ఒకసారి మీరు ఇవన్నీ రుచి చూడండి. ఎవర్రా వీళ్ళంతా? మనమంతా బయటికి వెళ్ళాలనుకుంటే క్యారేజ్తో వచ్చి ఫుడ్ టేస్ట్ చేయమంటాడేంటి? పద్దు, నువ్వు సైలెంట్గా ఉండు. ఏంజిల్ ఆంటీ చేసిన ఫుడ్డా? అవును నాన్న, ఏంజిల్ ఆంటీ చేసిన ఫుడ్ అయితే చాలా బాగుంటుంది నాన్న. ఏంజిల్ ఆంటీ ఎవరే? నీకు తెలియదులే అమ్మా. ఏంజిల్ ఆంటీ చాలా బాగా వంట చేస్తుంది. ఇంతకు ముందు ఆవిడకి ఒక హోటల్ కూడా ఉండేది, కానీ ఇప్పుడు లేదు. ఒకసారి ఈ ఫుడ్ టేస్ట్ చేసి ఆ తర్వాత మీరు ఏ డిసిషన్ తీసుకున్నా మాకు ఓకే సార్. అది కాదు హర్ష, చెప్పా పెట్టకుండా అలా మీ అంతటి మీరే ఫుడ్ తీసుకొస్తే అలా? ఒక విషయం నాకు చెప్పాలి కదా. సారీ సార్, మా అక్క ఎలా చేస్తుందో కూడా తెలియకుండా ఆ శకుంతలకు మీరు కాంట్రాక్ట్ ఇవ్వడం కరెక్ట్ కాదని మా అక్క చేసిస్తే నేను తీసుకొచ్చాను సార్. ఆ శకుంతల వంటలు మన కార్మికులు తినడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారో నాకు తెలుసు సార్. ప్లీజ్ సార్, ఒక్కసారి మా అక్క చేతి వంట టేస్ట్ చేసి ఆ తర్వాత మీరు ఏ డిసిషన్ తీసుకున్నా నాకే అభ్యంతరం లేదు సార్. బిహారీ, అతను అంతగా చెప్తున్నాడు కదరా, ఒకసారి ఆ ఫుడ్ అందరం టేస్ట్ చేద్దాం. అవును నాని, ఏంజిల్ ఆంటీ చేత్తో చేసిన వంట చాలా అద్భుతంగా ఉంటుంది. హరికృష్ణ, అప్పడాలు తీసుకొచ్చావా? ఓ, తీసుకొచ్చాను. సిరమ్మా, ఇంతకల్ రెస్టారెంట్కి వెళ్దామన్నావు కదమ్మా. ఏంజిల్ ఆంటీ చేసిన వంట రెస్టారెంట్ వంట కంటే చాలా బాగుంటుంది పండు. నాకు ఆ ఫుడ్డే కావాలి, బయటకెక్కడికి వద్దు. ఏంజిలో గేంజిలో బాబుతో బయటికి వెళ్దాం అనుకుంటే అది కూడా లేకుండా చేసింది. సరే హర్ష, పండు ఈ క్యారేజ్ తీసుకెళ్ళి అందరికీ వడ్డించు. సరే బాబు. దానన్న, హర్ష మీరు కూడా తిందురు కానీ రండి. లేదు సార్, మేము తినేసి వచ్చాం సార్. పర్లేదు సార్, నేను వెయిట్ చేస్తాను. సరే అయితే ఇక్కడ వెయిట్ చేయి. క్రిష్, నువ్వు ఇక్కడే ఆడుకుంటూ ఉండు, మేము టేస్ట్ చేసి వస్తాం. అలాగే బ్యాట్మ్యాన్.
నాని వంటలు చాలా బాగున్నాయి కదా. అవును విహారీ, ఈ భోజనం చాలా బాగుంది. ఎవరో గాని సాంప్రదాయమైన రుచులతో చాలా బాగా చేశారా. అవును విహారీ, వంటలు చాలా బాగున్నాయి. బాబు హరికృష్ణ, ఆ బొమ్మ నాది. హలో, నా పేరు క్రిష్, హరికృష్ణ కాదు. నేను అలాగే పిలుస్తా. నువ్వు అలా పిలిస్తే నేను అస్సలు పలకను. ఆ బొమ్మ నాది, ఇటివ్వు. నీదే కదా, కాసేపు నేను ఆడుకొనిస్తాను. వద్దు, నువ్వు నా బొమ్మతో ఆడుకోవడం నాకు ఇష్టం లేదు. నా బొమ్మ నాకు ఇచ్చే. క్రీచులరా, హర్ష, నిజంగా మీ అక్క చేసిన వంటలన్నీ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సార్. సరే, ఫుడ్ క్యాంటీన్ గురించి, శకుంతల వంటల గురించి చెప్పావు కదా, దాని గురించి నేను ఆలోచిస్తాను. రేపటి నుంచి ఆవిడ భోజనాలు పంపిస్తుంది కదా, వాటిని నేనే మానిటర్ చేసి వంటలు బాగోలేకపోతే అప్పుడు శకుంతలకు కాకుండా మీ అక్కకే కాంట్రాక్ట్ ఇద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బాయ్ బ్యాట్మ్యాన్. సరే సార్, మేము బయలుదేరుతాం. సరే క్రిష్ పదరా. ఈ పిల్లాడి పలకరింపు, మర్యాద, ఆ మాటలు చూస్తుంటే వాడికి నాకు ఏదో బంధం ఉన్నట్టు అనిపిస్తోంది. ఏంటో అది. బామ్మా, ఏంటి ఇంకా వాళ్ళు రాలేదు? హర్షకోసారి ఫోన్ చేయమ్మా. ఆల్రెడీ చేశాను బామ్మ, ఫోన్ కలవలేదు. సరే, మనమైతే ఫుడ్ బాగా చేశాం కదా, వాళ్ళందరికీ నేను చేసిన ఫుడ్ బాగా నచ్చుతుందనిపిస్తుంది. అమ్మా, హర్ష ఏమన్నారు? మన సిరి వంటలు మెచ్చుకున్నారు కదూ. ఏమిట్రా, ఏం మాట్లాడవేంటి? అక్క, మీ ఫుడ్ బాగుందని చెప్పారు. అమ్మయ్యా,